గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్ తను అనుకున్నది ఖచ్చితంగా సాధించి తీరుతాను అనేటువంటి పట్టుదలతో ఉంది. అమెరికా మాత్రం ఒకసారి సంప్రదింపులు ఉంటాయి, శాంతి చర్చలు ఉంటాయి అంటూనే ఇంకొక మాట, మీరు వయలేట్ చేశారు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్తో పాటుగా బ్రిడ్జ్లన్నింటినీ కూల్ చేస్తాము, నో మిస్టర్ కూల్ గై అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. ఇజ్రాయెల్ మాత్రం తన పని తాను సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇది స్టేటస్ కో ఇలాగే ఉంటుందా? స్టాండ్ స్టిల్ అవుతున్నాయా చర్చలు అనేవి? నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో ప్రతిరోజు ఏదో ఒకటి ఉంటుంది, ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నారు అనుకుంటే ఒక 2 అడుగులు మళ్ళీ వెనక్కు పడుతోంది. అంతకు మించి పెద్దగా అసలు ఎక్కడా మార్పు ఉండట్లేదు. యాజ్ ఇట్ ఈజ్గా ఒక స్టేటస్ కో అనాలా, స్టాండ్ స్టిల్ అనాలా, లేకపోతే ఎవరు మొండి పట్టుదలతో ఉన్నారు, ఎవరు మంకు పట్టి ఉన్నారు? దీంట్లో మనం ఒక రేస్ అగేన్స్ట్ టైం అంటాం ఇంగ్లీష్లో. సీస్ఫైర్ 2 రోజులు అయిపోతుంది. దాంతోపాటు సీస్ఫైర్ పొడిగిస్తారంటే ప్రెసిడెంట్ ట్రంప్ 3 రోజుల ముందు అన్నారు. అది ప్రసక్తి లేదు, ఎందుకంటే దాని ముందు డీల్ అయిపోతుంది అన్నారు. ఇప్పుడు డీల్ కావట్లేదు. డీల్లో 3 మెయిన్ ఎలిమెంట్స్ ఉన్నాయి మనకు తెలిసిన మటుకు. 3 ఏంటది? ఒకటి, యుఎస్ దగ్గర ఉన్న యురేనియం గురించి. యురేనియం ఏం చేస్తారు? ఆ యురేనియం యుఎస్కి ఇస్తారా, లేకుంటే రష్యాకి ఇస్తారా, లేకుంటే దాని ప్యూరిటీ తగ్గిస్తారా? 3 పాయింట్లు ఉందన్నమాట. నెక్స్ట్ స్టెప్, దానికన్నా తర్వాత చేయబోయేది ఉన్నది స్టేట్ ఆఫ్ హార్మూస్ని ఓపెన్ పెట్టడం. అది మనం చూస్తున్నాం. 2 వైపుల నుంచి బ్లాకేజ్ నడుస్తుంది. ఒకవైపు నుంచి ఏమంటారు, ఇరానియన్ గవర్నమెంట్ ఏమంటారు, మా వైపు నుంచి ఉన్న షిప్స్ని మేము ఆపేస్తాము, మీరు మా షిప్ని హార్మూస్లో ఆపుతున్నారు, గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో ఆపుతున్నారు, సో వీ విల్ హ్యావ్ ఎ బ్లాకేడ్ బోత్ వేస్. కానీ యూఎస్ అంటున్నారు క్వశ్చనే లేదు, వీ విల్ నాట్ లిఫ్ట్ ద బ్లాకేడ్, మీరు హార్మూస్ ఓపెన్ పెట్టాలి. మూడవది, ఇది 3 మెయిన్ స్టిక్కింగ్ పాయింట్, చాలా ఉన్నాయి దాంట్లో, కాకుండా ఇది 3 మెయిన్ స్టిక్కింగ్ పాయింట్స్ అని ఇవాళ పొద్దున కూడా యూఎస్లో ఉన్న కొంతమంది వాళ్ళ వైట్ హౌస్లో ఉన్న రిప్రజెంటేటివ్స్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు ఆఫ్ ద రికార్డ్. మూడోది ఏంటంటే, ఇరాన్ షుడ్ స్టాప్ ఫండింగ్ ఆల్ హెజ్బుల్లా లాంటి అవుట్ఫిట్స్ని ఫండింగ్, ఆర్మింగ్ చేయడం బంద్ చేయాలని చెప్పారు. అది ఇరాన్ ఏమి అనట్లేదు ఇప్పుడు, ఎందుకంటే హూతీలు అయితే ఆల్మోస్ట్ వాళ్ళు క్వైట్గా కూర్చున్న వాళ్ళు, ఏం చేయట్లేదు వాళ్ళు. హమాస్ కూడా అంతే. ఓన్లీ యాక్టివ్గా ఉన్నది హెజ్బుల్లా ఒకరు ఉన్నారు. అక్కడ కూడా ఇప్పుడు సీజ్ ఫైర్ ఉంది 10 రోజులు, అది దాంట్లో 3 రోజులు అయిపోయినాయి. ఇప్పుడు అక్కడ మీరు చెప్పినట్ల ఇజ్రాయెల్ కావాలంటే కొడుతున్నారు. సీజ్ ఫైర్ ఉందో లేదో అని చూసుకుంటలేరు వాళ్ళు. వాళ్ళ మీద దాడి జరిగితే ద హిట్టింగ్ బ్యాక్ అన్నమాట. ఇప్పుడు ఇవాళ సాయంత్రం, యాజ్ వీ రికార్డ్ దిస్ ప్రోగ్రామ్, ఇవాళ ఈవినింగ్, మండే ఈవినింగ్కి ఒక యుఎస్ డెలిగేషన్ ఇస్లామాబాద్ చేరుకుంటా అంటున్నారు. అండ్ రేపు పొద్దున డిస్కషన్స్ మొదలవుతున్నాయి. ఎవరుంటారు అని అడిగితే క్లారిటీ లేదు దాంట్లో. ఫస్ట్ యుఎస్ గవర్నమెంట్ సోర్సెస్ అన్నారు సేమ్ జేడీ వ్యాన్స్ లీడ్ చేస్తారన్నారు. దాని తర్వాత రూమర్ ఏమొచ్చిందంటే అది కాదు, మార్కో రూబియో లీడ్ చేస్తారు. స్టీవ్ విట్కాఫ్ అండ్ జారెడ్ కుష్నర్ ఉంటారు ఎట్లనా, ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడినా కానీ ప్రెసిడెంట్ రిప్రజెంటేటివ్గా వాళ్ళు ఉంటారు. ట్రంప్ పర్సనల్ ఫ్రెండ్స్ ఇద్దరు వీళ్ళు, ఒకరైతే సన్ ఇన్ లా అండ్ వన్ ఇస్ అ పర్సనల్ ఫ్రెండ్, బిజినెస్ ఫ్రెండ్. సో వీళ్ళు ఉండాల్సిందే చెప్తున్నారు. సో యుఎస్ వైపు నుంచి అట్లీస్ట్ ఒక డెలిగేషన్ వస్తున్నారనేది కన్ఫర్మ్ అయింది. పాకిస్తాన్ ఇస్లామాబాద్లో ఉన్న రోడ్లన్నీ క్లీన్ చేయడము, అది శానిటైజ్ చేయడము, ట్రాఫిక్ని బంద్ చేయడం అంతా మొదలైంది. వాళ్ళు హై సెక్యూరిటీ జోన్గా మార్చేశారు మొత్తం. కానీ ఇరాన్ వైపు నుంచి ఎవరైనా వస్తారా లేదా అనేది డౌట్ఫుల్ ఉంది ఇప్పుడు. ఇరాన్లో ఒక ప్రాబ్లం ఇక్కడ ఏందుంటుంది, ఇరాన్కి ఒకటి, ఇది కాకపోతే ప్రెసిడెంట్ ట్రంప్ చాలా క్లియర్గా చెప్పారు, ఇఫ్ దిస్ డీల్ ఈజ్ నాట్ డన్, ఇంకేం లేదు దీని తర్వాత మాట్లాడడం, మళ్ళీ కలుద్దాం, ఏం లేదు, వీ విల్ స్టార్ట్ అండ్ వీ విల్ డెస్ట్రాయ్ ప్రతి రోడ్డు, ప్రతి పవర్ ప్లాంట్ని మేము కొట్టేస్తాం. ఈ థ్రెట్ ప్రెసిడెంట్ ట్రంప్ దీనికన్నా ముందు కూడా చేశారు, మీకు గుర్తుంటుంది. ఇప్పుడు కొత్తదేం కాదు అది. ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని, టాకో అని ఒక టర్మ్ ఉంది. ఆయన మళ్ళీ బ్యాక్అవుట్ అవుతారని ఒక ఏం చెప్తారు, ఒక అప్రహెన్షన్ ఉంది, ఇంగ్లీష్లో అంటాం మేము. అది జరుగుతుందో లేదో అని ఒక డౌట్ ఉంది.
కానీ ఈసారి ప్రెసిడెంట్ ట్రంప్కి వెనక తిరిగే పరిస్థితి లేదు ఆయనకి. హీ విల్ నాట్ విత్డ్రా అండ్ 100% వీళ్ళ మీద ప్రెషర్ పెడతారు. అదే టైంలో నిన్న రాత్రి ఒక ఘటన జరిగింది. ఒక ఇరానియన్ షిప్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి, అంటే పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చి అరేబియన్ సీని వస్తూ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ఎంటర్ అయ్యారు. దే వర్ ట్రయింగ్ టు ఎంటర్ ద ఇరానియన్ వాటర్స్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర. సో ఈ యుఎస్ నేవీ ఆ షిప్ని ఆపడానికి ప్రయత్నించారు, వార్నింగ్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ దాని ఆడియో క్లిప్ ఇప్పుడు యూట్యూబ్లో ఉంది. చెప్పారు చాలా క్లియర్, యూ టు స్టాప్ అంటే వాళ్ళు వినట్లేదు. అది ఏదో కంటైనర్ తీసుకెళ్తున్నారు. సో బహుశా ఏదైనా ఫుడ్ స్టఫ్ ఉండొచ్చు, రైస్ ఉండొచ్చు, గోధుమలు ఉండొచ్చు, తీసుకెళ్తున్నాడు ఇరాన్ వైపు. సో యుఎస్ నేవీ షిప్ ఏం చేశారంటే వాళ్ళ ఇంజిన్ రూమ్ని వెకేట్ చేయమని వార్నింగ్ ఇచ్చారు కెప్టెన్ వీళ్ళందరినీ. బహుశా వాళ్ళు వెకేట్ చేస్తుంటారు. దాని తర్వాత ఒక మిసైల్ దాని లోపల కొట్టారన్నమాట. దే ఫైర్డ్ అ మిసైల్ ఇన్ టు ద ఇంజిన్ రూమ్. దాంతో షిప్ డిసేబుల్ అయిపోయింది. దాని తర్వాత వీళ్ళు బోర్డ్ చేశారు యుఎస్ నేవీ పర్సనల్. ఆ షిప్ ఇప్పుడు ఏమైంది తెలియదు, కానీ వాళ్ళ యుఎస్ కస్టడీలో ఉంది షిప్. సో ఇరాన్ అన్నారు అదొక ఇంటర్నేషనల్ వార్ లాగా మీరు సీన్ క్రియేట్ చేశారు, మా షిప్ని మీరు బోర్డ్ చేశారు. అది వాళ్ళ పొద్దున ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇవాళ సాయంత్రం కానీ రేపు పొద్దున ఈ డెలిగేషన్ మీట్ అవుతారా లేదా, ఇరానియన్ డెలిగేషన్ రాకుంటే యూఎస్ డైరెక్ట్లీ మొదలు పెట్టేస్తారా బాంబింగ్ అనేది. అది కరెక్ట్గా సీజ్ఫైర్తో కోయిన్సైడ్ అవుతుంది. చూడండి, అదే ప్లాన్ చేశారు వాళ్ళు. సీజ్ఫైర్ అయిపోయింది, మేము మొదలు పెడదాం. ఇప్పుడు ఇరాన్ దగ్గర నిన్న ఒక న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్లో యుఎస్ ఇంటెలిజెన్స్ని కోట్ చేసేమన్నారంటే ఇరాన్ దగ్గర వాళ్ళ 70%, విచ్ ఇస్ వెరీ సర్ప్రైజింగ్, 70% మిసైల్స్, డ్రోన్స్ అండ్ లాంచర్స్ వాళ్ళ దగ్గర ఉందంటున్నారు. సో ఆలోచించండి, వీళ్ళ లాంచర్స్ అంతా వాళ్ళ దగ్గర ఉందంట. ఇన్ని రోజులు బాంబింగ్ చేసిన తర్వాత కూడా వీళ్ళు ఆల్మోస్ట్ 70% వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. వాళ్ళు ఎక్కడ దాచిపెట్టారో తెలియదు, కానీ దే హ్యావ్ ఇట్ విత్ దెమ్ రైట్ నౌ. అది ఉన్నప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? ఇప్పుడు ఒక అమెరికన్ ఛానల్లో ఇవాళ పొద్దున ఒక డిస్కషన్లో అన్నారు, సౌదీ అరేబియా మీద ఇరాన్ ఫర్ ఎగ్జాంపుల్ మిసైల్స్ కొట్టేస్తారు. అంటే మా మీద దాడి చేస్తారు, మేము మిగతా దీనికన్నా ముందు కూడా వాళ్ళు చేశారు. ఇది కువైత్, బహ్రెయిన్ అందరి మీద దాడి చేస్తారు. ఈసారి సౌదీ అరేబియా మీద మిసైల్స్ కొడతారు ఇరాన్. కొట్టినప్పుడు అక్కడ పాకిస్తానీ ట్రూప్స్ కూర్చున్నారు, 4,000 మంది ట్రూప్స్, వాళ్ళకి 15 ఎయిర్క్రాఫ్ట్లు అన్నీ పెట్టుకున్నారు అక్కడ. ద లాజిక్ ఈస్ సౌదీ అరేబియా మీద దాడి చేస్తే, ఎవరు చేస్తే వాళ్ళ మీద మేము దాడి చేస్తామని పాకిస్తాన్ ప్రామిస్ చేశారు. ఒక ఒప్పందం కూడా ఉంది వాళ్ళది. ఇరాన్ సౌదీ అరేబియా మీద బాంబ్ చేస్తారు, పాకిస్తాన్ ఇరాన్ మీద దాడి చేస్తారా? వాళ్ళే మీడియేటర్స్ కదా, వాళ్ళే మీడియేట్ చేస్తున్నారు ఇరాన్తో. ఇంకోటి ఏంటంటే నిన్న పొద్దున ఐ థింక్ వాజ్ ఇట్ వాషింగ్టన్ పోస్ట్ ఆర్ న్యూయార్క్ టైమ్స్, ఏదో ఒక పబ్లికేషన్ యుఎస్ ఇంటెలిజెన్స్ని అగైన్ కోట్ చేస్తున్నారు. వైట్ హౌస్ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ అసీమ్ మునీర్, ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ పాకిస్తాన్తో, ఈజ్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ద ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్. అది అమెరికాకు ఒక రెడ్ ఫ్లాగ్ లాగా మారిపోయింది. ఎందుకంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డే మెయిన్ ప్రాబ్లం ఇరాన్లో. ముల్లాలతో కలిసి ఉంటారు వాళ్ళు, వాళ్ళే ఈ టెర్రరిజం అంతా చేస్తారు, వాళ్ళే ఫండింగ్ చేస్తారు. అది కాకుండా దీనికన్నా ముందు ఐఆర్జీసీ చీఫ్ ఒకరు ఉన్నారు, మీకు గుర్తుంటుంది, కాసిం సులేమానీ. ఆయన్ని ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ టర్మ్లో కొట్టారు, ఆయన్ని తీసేశారు. ఆయనతోని అసీమ్ మునీర్ చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. పాకిస్తాన్ అప్పుడు అసీమ్ మునీర్ వాజ్ హెడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అప్పుడు ఆయన ఆర్మీ చీఫ్ కాలేదు ఇంకా. సో చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది, వీళ్ళు ఇద్దరు నడిమిట్లో ఉండే అని చెప్పి నిన్న నుంచి అదొక రూమర్ తిరుగుతుంది. సో ఎక్కడో ఒక చోట్ల ప్రెసిడెంట్ ట్రంప్కి ఇది అడ్రస్ చేయాల్సి వస్తుంది. అండ్ వై ఆర్ యూ ట్రస్టింగ్ అసీమ్ మునీర్, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్తో ఇంత క్లోజ్ సంబంధాలు ఉన్న మనిషిని మీరు మీడియేటర్గా ఎట్లా వాడుకుంటున్నారు అని ఒక ప్రశ్న రావచ్చు. సో ఇవన్నీ ఇలా కంటిన్యూ అవుతున్నప్పుడే మన నౌకల మీద కూడా ఐఆర్జీసీ అటాక్ చేసింది అనే దాంతో 2 మళ్ళీ రిటర్న్ వచ్చాయి అని, ఆ తర్వాత మళ్ళీ లేదు మీ నౌకల మీద మేము అటాక్ చేయము, మీరు మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనే మాట ఐఆర్జీసీ ఇరాన్ కూడా చెప్తోంది అనేది. అంత క్లోజ్ ఫ్రెండ్స్ అని మనల్ని భావిస్తూ ఉన్నప్పుడు అటాక్ అనేది ఎందుకు చేశారు, అండ్ మనం ఎందుకు ఇంటర్వ్యూన్ అవ్వట్లేదు? భారతదేశం అక్కడ ఒక క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది, ఒక పాజిటివ్నెస్ అనేది ఉన్నప్పుడు మనం ఇంటర్వ్యూన్ చేయొచ్చు కదా. మనం ఎంటర్ కాలేమా యుద్ధంలో, ఎందుకంటే దెన్ ఇట్ బికమ్స్ వెరీ మెస్. దానికోసం మనం బయట ఉన్నాం, వీఆర్ ఇన్ ద అరేబియన్ సీ. అక్కడి నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి బయటికి రాగానే మన నేవీ ఎస్కాట్ చేసి తీసుకెళ్తారు. అది కాండ్లా వైపు ఉండొచ్చు, ముంబై వైపు ఉండొచ్చు, చెన్నై వైపు ఉండొచ్చు, విశాఖపట్నం వైపు, ఎక్కడికి వెళ్ళి షిప్ తీసుకెళ్ళిపోతారు వాళ్ళు.
కానీ వీ కెనాట్ ఎంటర్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. చాలా క్రూషియల్ స్ట్రైట్ అది. అక్కడ చాలా మటుకు చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఒకవైపు యుఎస్ నేవీ వాళ్ళది 30-40 షిప్స్, మనం 2 షిప్పులు తీసుకొని ఏం చేస్తాం అక్కడ. ఇరాన్ ఏమంటున్నారంటే అది ఫైరింగ్ జరిగింది కరెక్టే, కానీ ప్రెసిడెంట్ ట్రంప్ దాంట్లో ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు. అది ఇండియన్ షిప్స్ కాదు, దే వర్ షిప్స్ బిలాంగింగ్ టు ఫ్రెంచ్ అండ్ అనదర్ కంట్రీ, ఐ ఫర్గెట్, ఫ్రాన్స్ అండ్ యూకే. సో అక్కడ ఏం జరుగుతుందంటే కవిత గారు, ఇదొక ఇట్లాంటి క్రైసిస్లో ఈ ఫ్లాగ్ మార్చడం, పేరు మార్చడం చాలా ఈజీ. రాత్రికి రాత్రి పేరు మార్చేస్తారు షిప్ది. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఎందుకన్నారు అది యూకే అండ్ ఫ్రెంచ్ షిప్ అని? ఆయన యుఎస్ ప్రెసిడెంట్ కదా, ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ షిప్స్ ఒరిజినల్ ఎవరి దగ్గర నుంచి అనేది. సో ఒరిజినల్లీ ఇట్ వాజ్ అ యూకే షిప్ అండ్ అ ఫ్రెంచ్ షిప్. దాని పేరు మార్చి ఇండియన్ పేరు పెట్టుకొని దాని ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకొని వీళ్ళు బయటకు తీయడానికి ట్రై చేశారు. ఇండియన్ క్రూ ఉన్నారు కరెక్ట్, కానీ ఎందుకంటే ఆ వాయిస్ మీకు మాట్లాడుతున్నప్పుడు ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ అండ్ ఇండియన్ క్యాప్టెన్ మాట్లాడుతున్నప్పుడు ఆ సౌండ్ వస్తుంది చాలా క్లియర్గా. ఈ వాజ్ సౌండింగ్ లైక్ ఎన్ ఇండియన్ ఓన్లీ. సో ఈ వాజ్ టెలింగ్, మీకు మాకు పర్మిషన్ ఇచ్చారు కదా, మీరు మళ్ళీ మా మీద ఎందుకు ఫైర్ చేస్తున్నారని అడుగుతున్నారు క్యాప్టెన్. సో ఆబ్వియస్లీ వీళ్ళేమనుకున్నారంటే ఫ్రెంచ్ కానీ యూకే కానీ ఇండియన్ ఫ్లాగ్ పెట్టి బయటికి తీసుకెళ్తే ఇరానియన్స్ వెళ్ళనిస్తారు అనుకున్నారు. కానీ వాళ్ళ నడిమిట్లోనే ఒక కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు. ఇరాన్లో మేజర్గా ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ ఇరాన్ పొలిటికల్ లీడర్షిప్ నడిమిట్లో ఒక గ్యాప్ వచ్చింది. వాళ్ళ అబ్బాస్ అర్గాచి వాళ్ళ ఫారిన్ మినిస్టర్ మొన్న కనిపించింది, దాని తర్వాత ఆయన కనిపించట్లేదు ఇప్పుడు. మొన్న ఆయన ఒక ట్వీట్ చేసి, మీకు గుర్తుంటుంది, ఆమె అంతా బాగానే ఉంది, అన్ని డిస్కషన్ బాగానే జరుగుతుంది, స్టేట్ ఆఫ్ హార్మోస్ ఇస్ కంప్లీట్లీ ఓపెన్ అని చెప్పి 3 రోజుల ముందు ఆయనే ఫస్ట్ ట్వీట్ చేశారు ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పిన తర్వాత. కానీ ఇప్పుడు చూస్తే దాని తర్వాత వితిన్ హాఫ్ అన్ అవర్ అర్గాచి డెప్యూటీ, అంటే ఆయన జూనియర్ డెప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఒక ట్వీట్ చేశారు, కాదు ద స్టేట్ ఆఫ్ హార్మోస్ ఇస్ క్లోజ్డ్. సో దాని తర్వాత రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళు ఒక ట్వీట్ చేశారు, స్టేట్ ఆఫ్ హార్మోస్ ఇస్ క్లోజ్ ఫర్ ఆల్ ట్రాఫిక్ అని. ఆ రోజే అజర్బైజాన్ ఫారిన్ మినిస్టర్ వచ్చారు ఇరాన్కి, దట్ ఈస్ ఆన్ సండే ఎర్లీ, సాటర్డే అండ్ సండే ఎర్లీ మార్నింగ్. ఆ మీటింగ్లో డెప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఉన్నారు, ఆయన కలవడానికి. ఫారిన్ మినిస్టర్ ఎక్కడ పోయింది? సో ఒక ఇరాన్ లోపలే ఏదో ఒక పెద్ద బిట్వీన్ సివిలియన్ లీడర్షిప్ అండ్ మిలిటరీ లీడర్షిప్ ఒక పెద్ద గ్యాప్ ఒకటి వచ్చేసింది. వాళ్ళ ప్రెసిడెంట్ ఉన్నారంటే ఉన్నారు ఆయన, ఈజ్ కానీ ఒక లైట్ హార్టెడ్ పర్సన్, ఆయన ఎక్కువ టెన్షన్ తీసుకోరు ఆయన. మెయిన్ పర్సన్ అక్కడ వీళ్ళది గలైబాఫ్, వీళ్ళ ఇరానియన్ స్పీకర్ ఆఫ్ ఇరానియన్ పార్లమెంట్. ఆయన దీనికన్నా ముందు రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ ఉండే ఆయన, సేమ్ పొజిషన్ విచ్ కాసిం సులేమానీ హెల్డ్, అదే పొజిషన్లో ఆయన ఉన్నారనమాట. దాని తర్వాత ఆయన స్పీకర్ అయ్యారు పార్లమెంట్ది. బహుశా ఆయన ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నారు, ఎందుకంటే ఆయన స్టేట్మెంట్స్ ఇష్యూ చేస్తున్నాడు, రెవల్యూషనరీ గార్డ్స్ అదే స్టేట్మెంట్ ఆయన ఇష్యూ చేస్తున్నాడు. ఇరానియన్ సివిలియన్ లీడర్షిప్ అండ్ ఇరానియన్ మిలిటరీ లీడర్షిప్ నడిమిట్లో ఒక గ్యాప్ వచ్చింది ఇప్పుడు. దాన్నే అమెరికా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. మీకు గుర్తుంటుంది, ఈ టాక్స్ మొదలైనప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఒక టర్మ్ యూజ్ చేశారు, ఇరాన్లో ఒక ఫ్రెండ్లీ లీడర్షిప్ ఉన్నారు, చాలా సెన్సిబుల్ పీపుల్, వాళ్ళతో మాట్లాడుతున్నామని. అది ఈ ఫారిన్ మినిస్టర్తోనే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఫస్ట్ ఆయనే రిప్రజెంట్ చేశారు. ఈసారి పాకిస్తాన్కి పోయినసారి వెళ్ళినప్పుడు ఆయన స్పీకర్ ఆఫ్ ఇరానియన్ పార్లమెంట్, వీళ్ళిద్దరు వెళ్ళారు నెగోసియేషన్కి. ఆఫ్కోర్స్ టీం తోడు తీసుకెళ్లారు, పెద్ద ఒక టీం. సో ఇప్పుడు అమెరికా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఎవరు వస్తారు ఇస్లామాబాద్కి అని మేము అప్పుడే ప్రశ్న అడిగాం. ఇరాన్ రాకపోతే ఏమవుతుంది, ఇరాన్ వస్తే ఏం చేస్తారు? ఇరాన్ అంటున్నారు, మీరు బ్లాకేడ్ లిఫ్ట్ చేసేదాకా మేము రాము. దట్ నేవల్ బ్లాకేడ్ మీరు పెట్టారు చూడండి, యూ షుడ్ లిఫ్ట్ ఇట్, అప్పుడు దగ్గర. రెండోది మీకు గుర్తుంటుంది, ఒక మేజర్ డిమాండ్ ఇరాన్ ఏముండే అంటే మా అసెట్స్, బయట ఉన్న అసెట్స్ని మీరు రిలీజ్ చేయాలని చెప్పి. అమెరికా అన్నారు నో. ఇరాన్ ఏమన్నారు, మా దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మీరు ఇజ్రాయెల్ అని మీరు కలిసి ధ్వంసం చేసిన దాంట్లో మా క్యాల్కులేషన్ ప్రకారం $250 బిలియన్ డ్యామేజ్ జరిగింది. 250 బిలియన్. సో వారేం అడుగుతున్నారంటే 10% ఆఫ్ దాట్ ఆ డ్యామేజ్ మీరు ఇవ్వాల్సి వస్తుంది మాకు అని చెప్పేస్తున్నారు. 10%, దట్ ఈస్ 25 బిలియన్. అది ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు దాకా నో, ఎస్ ఆర్ నో అని చెప్పలేదు, కానీ అమెరికన్ డబ్బులు మేము ఇయ్యమని చెప్పారు, కరెక్టే. కానీ ఇది $250 బిలియన్ అసెట్స్లో ఇరానియన్ అసెట్స్. అది చాలా మటుకు గల్ఫ్ కంట్రీస్లో ఉన్న సీజ్ చేశారు, యూఎస్లో సీజ్ చేశారు, యూకేలో సీజ్ చేశారు, ఇండియాలో ఉన్న అసెట్స్ కూడా సీజ్ చేశారు. బ్యాంక్లో ఉన్న క్యాష్ ఉండొచ్చు, లేకుంటే బిల్డింగ్లు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు.
దాన్ని రిలీజ్ చేయాలంటే అది పెద్ద ఇష్యూ కాదు, అది ఇట్ క్యాన్ బి డన్. కానీ అది ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక చిన్న ప్రాబ్లం కాబోతుంది. నిన్న ఇంకో స్టేట్మెంట్ వచ్చింది కవిత గారు, నేను బహుశా మీకు పంపించాను. అది సెంట్రల్ కమాండ్, యుఎస్ సెంట్రల్ కమాండ్ వాళ్ళ దాంట్లోనే సూపర్విజన్లోనే వాళ్ళ ఏరియా అది మిడిల్ ఈస్ట్ అనేది. వాళ్ళు ఈ సెకండ్ ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయిన F-15 క్రాష్ అయినప్పుడు దాంట్లో ఉన్న ఒక కర్నల్ని రెస్క్యూ చేయడానికి ఈ వాజ్ టెక్నికల్ సపోర్ట్ గన్నర్ ఉండే ఆయన చేస్తున్నప్పుడు వీళ్ళకి సిట్యుయేషన్ రూమ్ అని వైట్ హౌస్లో ఒక రూమ్ ఉంది. అది బహుశా మోస్ట్ ఫేమస్ వాజ్ వెన్ ఒసామా బిన్ లాడెన్ క్యాప్చర్ చేసినప్పుడు ఒబామా వీళ్ళ కమాండర్స్ అందరు కూర్చున్నారు, వైస్ ప్రెసిడెంట్ లైవ్లో చూస్తున్నారు. ఆ వీడియో చాలా పవర్ఫుల్ ఉండే, ఆ విజువల్ చాలా పవర్ఫుల్ ఉండే. దట్ ఈస్ ద సిట్యుయేషన్ రూమ్. అక్కడ కూర్చొని మీరు చూస్తారు ఏం జరుగుతుంది. మన దగ్గర కూడా ప్రధానమంత్రి ఆఫీస్లో ఉంది, డిఫెన్స్ మినిస్ట్రీలో సిట్యుయేషన్ రూమ్స్ ఉంటుంది. ఆ రోజు ఈ రెస్క్యూ నడుస్తున్నప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ని బయటికి పంపించేశారంట. బికాస్ టు యూజ్ ద కరెక్ట్ వర్డ్, ఆయన హీ వాజ్ రేవింగ్ లైక్ ఎ లునెటిక్, అంటే పిచ్చోడ్ లాగా అక్కడ తిరుగుతున్నాడంట ఈస్ట్ వింగ్లో, వైట్ హౌస్లో, షౌటింగ్ ఎట్ పీపుల్. ఆయన ఎవరు దొరికితే వాళ్ళ మీద షౌట్ చేస్తున్నారంట. ఏంటంటున్నారంటే నాకు ఒబామా లాగా కావాలని లేదు, ఒబామా ఏం చేశాడు, ఐ డోంట్ వాంట్ టు డూ ద సేమ్ థింగ్, ఐ డోంట్ వాంట్ టు లూజ్ సంథింగ్. మన జిమ్మీ కార్టర్ ఏం చేశాడు, ఐ డోంట్ వాంట్ టు డూ ద సేమ్ థింగ్. అప్పుడు హాస్టేజెస్, ఇరానియన్ హాస్టేజెస్, వాళ్ళు హాస్టేజ్ తీసుకున్నారు అమెరికన్ ఎంబసీలో. సో ఈ వాజ్ స్క్రీమింగ్ అండ్ షౌటింగ్ అంటే ఆయన మెంటల్ స్టేట్ ఏమైపోయిందో ఇప్పుడు అర్థం కావట్లేదు. పాసిబ్లీ ఆయన టెన్షన్లో ఉన్నాడు, ఎందుకంటే దీని నుంచి ఎట్లయినా బయటపడాలి నేను. లేకుంటే ఈ టాక్స్కి ఇప్పుడు ఇరాన్ రేపు రాకపోతే ఎంత పెద్ద ఎంబరాస్మెంట్ ఉంది కవిత గారు, ఆలోచించండి. మీరు ఒక వైపు కూర్చున్న ముందు మీ వైపు ఎవరు లేరు, అటువైపు ఏం చేస్తారు మీరు? ఎవరినో చిన్న లీడర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టలేరు కదా. యూ హ్యావ్ టు బ్రింగ్ ద డెసిషన్ మేకర్స్. ఇటువైపు కూడా స్టీవ్ విట్కాఫ్ కానీ జారెడ్ కుష్నర్ డెసిషన్ తీసుకోలేరు వాళ్ళు. ఇరాన్ ఒక ప్రపోజల్ పెడితే మళ్ళీ ఫోన్ చేస్తారు మార్కో రూబియోకో, లేకుంటే వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్కో, లేకుంటే ప్రెసిడెంట్ ట్రంప్కి, ఏం చేయాలి మేము అని చెప్పేసి. మీరు ఒక ప్రొఫెషనల్ టీంని తీసుకురాలేదు నెగోషియేషన్కి. ఇరాన్ ఏమంటున్నారంటే, ఇది వాళ్ళు మొన్న చెప్పారు, సాటర్డే రోజు చెప్పారు, మనం ఫస్ట్ ఒక ఫ్రేమ్వర్క్ డెవలప్ చేస్తాం. ఇప్పుడు మన ట్రేడ్ టాక్స్ చేస్తున్నాం, అది యుఎస్తో. ఫ్రేమ్వర్క్ అంటే ఒక 10 పాయింట్లు, బ్రాడ్ పాయింట్స్. వీ విల్ డిస్కస్ ద యురేనియం ఇష్యూ, అంతే. ఏం డిస్కస్ చేద్దాం మనం, వీ విల్ డిసైడ్ ఇన్ ద నెక్స్ట్ మీటింగ్. వీ విల్ డిసైడ్ ద కాంపెన్సేషన్ ఫర్ డ్యామేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయింది, దానికి ఏం చేద్దామని చెప్పి ఇరానియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము మాట్లాడతాం, ఫ్రోజన్ అసెట్స్ నుంచి. మూడవది ఫండింగ్ ఆఫ్ హెజ్బుల్లా, హూతీలు, హమాస్. అట్లనే ఒక 10 పాయింట్లు ఫ్రేమ్వర్క్లు వేసి, ఆ ఫ్రేమ్వర్క్ ఒకసారి ఫ్రీజ్ చేసిన తర్వాత ఎస్ వీ విల్ నెక్స్ట్ మీటింగ్లో దీని గురించి మనం ఇంకా డీటెయిల్గా డిస్కషన్ చేద్దామని. ఇది ఇరాన్ ప్రపోజ్ చేశారు, విచ్ ఐ థింక్ ఇట్స్ వెరీ సెన్సిబుల్. కానీ అమెరికా దానికి ఒప్పుకుంటారో లేదో తెలియదు, ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు ఇమ్మీడియట్ రిజల్ట్ కావాలి. ఆయనకి మీరు వస్తారు, కూర్చుంటారు, ఎస్ ఆర్ నో చెప్పండి, దాని తర్వాత నేను బాంబింగ్ మొదలు పెట్టిస్తాను. ఇది పరిస్థితి. ఇవాళ అంటే రేపు పొద్దున పాకిస్తాన్ టైంకి ఇరాన్ నుంచి ఎవరు రాకపోతే బహుశా సీజ్ ఫైర్ కూడా అయిపోతుంది అప్పుడే కరెక్ట్ టైంకి, అండ్ బాంబింగ్ విల్ స్టార్ట్. సో సడన్గా ఇరాన్ ఏమైనా డెసిషన్ తీసుకొని పంపించవచ్చా అనే దాంతోపాటుగా వరల్డ్ వైడ్గా ఏం జరుగుతోంది, ఈ 3 దేశాల ఇంపాక్ట్ మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అవుతూ వస్తున్నప్పుడు ఈ 50 days కూడా కంప్లీట్ అయిపోయాయి. ఒక న్యూ నార్మల్గా తీసుకుంటున్నారా, రెగ్యులర్ రొటీన్ థింగ్ అనే దాంట్లో అలవాటు పడిపోయారా? నెక్స్ట్ నిజంగానే ఇది జరగాలి, ఇది ఎండ్ అవుతే బాగుండు అని కోరుకుంటున్నటువంటి కంట్రీస్ ఎన్ని ఉన్నాయి అసలు? యాక్చువల్లీ ఇప్పుడు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ క్లోజర్ ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఎవరి మీద ఉండదు. ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతుంది. ఇవాళ పొద్దున అల్ జజీరాలో దే వాజ్ అ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఎక్స్పర్ట్ ఆయిల్ గురించి, ఆయిల్ ట్రాన్స్పోర్ట్ గురించి ఉన్న పెద్ద సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లెవెల్ ఒక ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఏమన్నారు, ప్రతి దేశం దగ్గర 60 రోజులకి ఉన్న ఫ్యూయల్ ఉంటుంది ఎప్పుడైనా. ఐదర్ వాళ్ళ పోర్ట్స్లో ఉంటుంది, వాళ్ళ రిఫైనరీలో ఉంటుంది, లేకుంటే ట్రాన్సిట్లో ఉంటుంది. సో 60 రోజుల దాకా ఇంపాక్ట్ లేదు. ఇప్పుడు క్లోజ్ అయ్యి 5 రోజులు అయ్యాయి, అంటే 55 రోజులకి ఇంకా వాళ్ళ దగ్గర స్టాక్ ఉంది. ఇంకొక 5 రోజులు ట్రాన్సిట్, 5 నుంచి 10 రోజులు ట్రాన్సిట్ పెట్టుకుంటే 40 రోజులకి ఉన్న టెన్షన్ ఇప్పుడు లేదు. సో ప్రెసిడెంట్ ట్రంప్ దిస్ వే ఆర్ దాట్ వే ఒక డెసిషన్ తీసుకొని ఇరానియన్ గవర్నమెంట్ మీద దాడి చేసి వాళ్ళ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్, అది లరాక్ ఐలాండ్ వైపు కానివ్వండి, మిగతా చోట్ల ఇరానియన్ కోస్ట్ లైన్ దగ్గర ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తే
బహుశా ఈ రెస్ట్రిక్షన్స్ లిఫ్ట్ అయిపోతుంది. నేను అదే చెప్పాను, ఆర్ పార్ అంటారు హిందీలో. అవును. ఐదర్ వే తెలుసుకుందాం మనం. ఎందుకంటే ఇది చాలా రోజులు పొడిగించుకు తీసుకెళ్ళారు. నేను చెప్పాను మీకు ఒక ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ అంటే వీ కెన్ పోస్ట్పోన్ ఇట్, కానీ దాంట్లో కూడా ఈ స్టేట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ చేయాలని చెప్పి ఒకది. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ మీరే దానికి యుద్ధంకి వెళ్ళి బంద్ చేయించారు దాన్ని. ఇరాన్కున్న ఒకటే లివరేజ్ అది. ఇప్పుడు ఇరాన్ దగ్గర మిసైల్స్ ఎక్కువ లేవు, ఇరాన్ దగ్గర చెప్తున్నారు కానీ 70% ఉందని కానీ ఎవరు చూడలేదు. ఇరాన్ దగ్గర ఎయిర్ ఫోర్స్ లేదు, నేవీ లేదు, ఆర్మీ లేదు. ఇరాన్ దగ్గర ఉన్న అన్నిటికంటే పెద్ద లివరేజ్ ఏంటంటే స్టేట్ ఆఫ్ హార్మజ్. నిన్న మొన్న చూసినట్లే ఇండియన్ షిప్స్ మీద దాడి చేసినట్లే, ఇండియన్ ఫ్లాగ్ షిప్స్ మీద దాడి చేసినట్లనే పక్కన కూర్చొని ఒక మిసైల్ కొడితేనే, లేకుంటే ఒక చిన్న షిప్ బోట్లో తీసుకొచ్చి ఫైరింగ్ చేస్తాం, ఒక మెంటల్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. షిప్కి ఎక్కువ డ్యామేజ్ ఏం కాదు, కానీ ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీస్లో, షిప్లో ఉన్న క్యాప్టెన్స్కి, షిప్ ఓనర్స్కి చాలా భయం వచ్చేది. నిన్న దాకా మీరు చూసుంటారు, ఫస్ట్ డే ఓపెన్ అనగానే ఒక 15-20 షిప్లు మూవ్ చేయడం మొదలుపెట్టింది స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ నుంచి బయటికి. కానీ ఇమ్మీడియట్గా క్లోజ్ అనగానే మళ్ళీ అందరు తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు 0 షిప్స్ ఆర్ క్రాసింగ్. సో ఈ పరిస్థితి ఎక్కువ రోజులు నడివేయలేదు. సో ప్రెసిడెంట్ ట్రంప్ కరెక్టే అని చెప్పింది. ఆర్యాపార్ ఇవాళ సాయంత్రం రేపు పొద్దున్న కలిసి డిసైడ్ చేసుకుందాం. మీరు చేయకపోతే నేను ఐ విల్ ఫినిష్ యూ ఆఫ్. నేను అనుకుంటే ఇన్ని రోజులు పోస్ట్పోన్ చేసే బదులు దిస్ విల్ బి ద ఫైనల్ గుడ్ థింగ్ టు హ్యాపెన్. కానీ ఇరాన్ ఉన్న ప్రజల వాళ్ళ మనోభావం కొంచెం ఆలోచించండి. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి పవర్ ఉండదు. నెక్స్ట్ 3-4 months కరెంట్ ఉండదు, ఎలక్ట్రిసిటీ ఉండదు. వాళ్ళ రోడ్డు మొత్తం ధ్వంసం అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడున్న ప్రజలు ఇరానియన్ రెజ్యూమ్ వ్యతిరేకంగా పోరాటం చేస్తారా, లేకుంటే వాళ్ళు ఇరానియన్ రెజ్యూమ్తో కలిసిపోతారా? నిన్న ఒక ఫోటో ఉండే వన్ ఆఫ్ ద ఛానల్స్, ఒక బిల్డింగ్ తెహరాన్లో అమెరికన్ ఇజ్రాయలీ బాంబింగ్లో డెస్ట్రాయ్ అయిన బిల్డింగ్కి ఎవరో పెయింట్తో స్క్రాల్ చేశారు. అక్కడ ప్రెసిడెంట్ ట్రంప్ సేస్ హెల్ప్ ఈజ్ ఆన్ ద వే. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద హెల్ప్ అని చెప్పి రాశారు. అంటే కూలిపోయిన బిల్డింగ్, డిస్ట్రక్షన్ అంతా అయిపోయింది. అండ్ దాని కింద యాజ్ యూజువల్ వాళ్ళ ఇరానియన్ స్లోగన్ ఒకటి ఉంటుంది, డెత్ టు అమెరికా. సో ప్రజలు కూడా అక్కడ ఏమైందంటే, ఇప్పుడు మీరు ఈ పవర్ ప్లాంట్ కొట్టిన దాంట్లో ఇంపాక్ట్ ప్రజల మీద ఉంటుంది. రెవల్యూషనరీ గాడు వాడు జనరేటర్ పెట్టుకొని వాడు డీజిల్ నింపుకొని వాళ్ళు నడిపించుకుంటాడు లైఫ్. బట్ వాట్ అబౌట్ హాస్పిటల్స్, వాట్ అబౌట్ రెస్టారెంట్స్, వాట్ అబౌట్ హోటల్, వాట్ అబౌట్ స్కూల్స్? వాళ్ళేం చేస్తారు? ప్రజలేం చేస్తారు వాళ్ళ ఇంట్లో? అక్కడున్న ఈ టెంపరేచర్లో దే కెనాట్ సర్వైవ్ వితౌట్ ఎయిర్ కండిషనింగ్. ఏం చేస్తారు? మీకు చెప్పడం చాలా ఇది, నేను కొట్టేస్తాను, డిస్ట్రాయ్ చేసేస్తాను. మళ్ళీ దాన్ని రిస్టోర్ చేయాలంటే మీకు ఒక 3-4 సంవత్సరాలు తీసుకుంటుంది ఒక పవర్ ప్లాంట్ డిస్ట్రాయ్ చేయాలంటే. ఐ కెన్ స్టిల్ మీరు అది వార్ క్రైమ్ అంటున్నారు చాలామంది, కానీ యుఎన్లో ఉన్న యుఎస్ రిప్రజెంటేటివ్ అంటున్నాడు కాదు, అది వార్ క్రైమ్ కాదు. ఆ పవర్ ప్లాంట్స్ వచ్చే పవర్ ఇరానియన్ ఆర్మీ కూడా వాడుకుంటారని, విచ్ ఇస్ అ వెరీ స్క్యూడ్ లాజిక్. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర రామగుండం ఉంది, రామగుండం నుంచి పవర్ వస్తుంది హైదరాబాద్ సిటీకి వచ్చి పవర్ గ్రిడ్లో వచ్చి మౌలాలి దగ్గర నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది పవర్ గ్రిడ్లో. దాన్ని సికింద్రాబాద్లో ఉన్న ఏఓసి కానీ ఈఎంబి కానీ మిగతా వాళ్ళు వాడుకుంటారు. గోల్కొండ వైపు ఉన్న ఆర్టిలరీ సెంటర్ వాళ్ళు వాడుకుంటారు ఆర్మీది. మీరేం చెప్తారు? రామగుండం ఈజ్ యూజ్ బై ఇండియన్ ఆర్మీ అంటారు. కాదు కదా, ప్రజలు కూడా వాడుకుంటున్నారు. సివిలియన్ 90% వాళ్ళు వాడుకుంటారు, 5% వీళ్ళు వాడుకుంటారు. హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ బేస్, బేగంపేట్, ఈఎంఈ, ఏఓసి, ఆర్టిలరీ సెంటర్. ఇరాన్ కూడా అదే లాజిక్ మీరు యూజ్ చేయండి. 5% దాని నుంచి ఉన్న ప్రొడక్షన్ని, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ వాడుకున్నారని చెప్పి మొత్తం 100% డిస్ట్రాయ్ చేయడం ఏంటి? ప్రజలకు ఎవరికి ఎలక్ట్రిసిటీ ఉండదు అప్పుడు. సో టెక్నికలీ ఇట్స్ అ వార్ క్రైమ్. ఇంటర్నేషనల్ మన రూల్స్ చూస్తే జెనీవా కన్వెన్షన్ ప్రకారం ఇట్ ఈస్ అ వార్ క్రైమ్. ప్రెసిడెంట్ ట్రంప్ని ఇంటర్నేషనల్ కోర్టులో ట్రై చేయొచ్చు, కానీ దట్ ఈస్ పనికిరాదు. అది నెతన్యాహు వ్యతిరేకంగా ఒక అరెస్ట్ వారెంట్ కూడా ఉంది ఎప్పటి నుంచో. నోబడీ కేర్స్ అబౌట్ ఇట్. కానీ ఒక సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇరానియన్ రెజీమ్ కూడా అర్థం చేసుకోవాలి. ఒకటి, ఖమనే ఉన్నారా లేదా తెలియదు. ఆయన ఆర్డర్లు ఇస్తున్నారు, ఏదేదో మెసేజ్ పెడుతున్నా, కానీ ఇవాళ దాకా ఎవరు ఆయన చూడలేదు. ఒక వీడియో లేదు, ఒక ఫోటో లేదు, ఏం లేదు ఆయనది ఆఫ్టర్ ద అటాక్. ఆయన లేరనుకోండి, దెన్ ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ యుఎస్. ఒఫిషియల్గా ఒకసారి డిక్లేర్ చేసేసారు యుఎస్, నో హీఈస్ నాట్ దర్, హీఈస్ డైడ్ అని చెప్పి. దెన్ వాళ్ళ ఇరానియన్ ఆర్మీ మీద ఉన్న సైకలాజికల్ ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉండబోతుంది. ఓకే, ఎందుకంటే కొత్త లీడర్ని మళ్ళీ అనుకోవాల్సి వస్తుంది. ఆ టైం ఉండదు ఇంకా. ప్రెసిడెంట్ ట్రంప్ దాని లోపల కొట్టేస్తారు వాళ్ళు.
ఫస్ట్ టార్గెట్ ప్రెసిడెంట్ ట్రంప్ది ఆబ్వియస్లీ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఉండొచ్చు. వాళ్ళని కొట్టిన తర్వాత మిగతా వాళ్ళని చూసుకుంటారు ఆయన. సో బహుశా ఇవాళ యాజ్ వీ స్పీక్ రేపు పొద్దున్న నేను చెప్పాను చూడండి, రేపు ట్యూస్డే ఆఫ్టర్నూన్ దాకా ఇండియన్ టైం ఆ ట్యూస్డే ఈవినింగ్ దాకా ఏదో ఒక డిసిషన్లో ప్రెసిడెంట్ ట్రంప్ డిసిషన్ తీసుకుంటారు. ఇంకా ఆయన పొడిగించరు దీన్ని. సీజ్ ఫైర్ ఎక్స్టెన్షన్ అనేది క్వశ్చనే లేదు. సో 3 కంట్రీస్లో 3 డిఫరెంట్ సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి. అమెరికాలోనేమో అక్కడ దీన్ని కాల్ ఆఫ్ చేస్తే బెటర్ అనేటువంటి ఒక మాట ఉంది, ఒక ప్రొటెస్ట్లు అనేవి అవుతున్నాయి, మళ్ళీ అది ఇంపాక్ట్ అనేది ఉంటుంది అని. ఇజ్రాయెల్లో మాత్రం మా మాటనే డొనాల్డ్ ట్రంప్ ఎందుకు చెప్తున్నారు, వీ విల్ గో అహెడ్ విత్ ద వార్ అనే మాట ఇజ్రాయెల్లో వస్తుంది. ఇరాన్లో ఏమనుకుంటున్నారు అనేది అసలు తెలియదు. ఇప్పుడు రెజ్యూమ్ చేంజ్ అనుకుంటే రెజ్యూమ్ చేంజ్ జరగలేదు, అక్కడ అన్ని డిస్ట్రాయ్ చేశారు, డిస్ట్రక్షన్స్ అవుతున్నాయి. బట్ పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలి అనేది ఐఆర్జీసీయో లేకుంటే స్పీకరో ఫారెన్ మినిస్టరో ఏదో ఒకటి మాట్లాడుతున్నారు తప్ప ఆ వాయిస్ బయటకు వస్తుందా లేదా? ఎందుకంటే ఇరాన్లో ఫిబ్రవరి 28 అటాక్ జరిగిన తర్వాత ఇంటర్నెట్ బ్లాక్అవుట్ పెట్టారు కంప్లీట్గా. ఇవాళ దాకా బ్లాక్అవుట్ లిఫ్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇస్ ద లాంగెస్ట్ బ్లాక్అవుట్ అంటున్నారు ఏదైనా ఒక పెద్ద కంట్రీలో, ఇరాన్ లాంటి పెద్ద కంట్రీలో లాంగెస్ట్ బ్లాక్అవుట్. ఇవాళ మనం వాట్ ఆర్ వి స్పీకింగ్ టుడే 31 + 1 32 + 20 52 డేస్, 52 రోజులు అయిపోయినాయి వాళ్ళకి. 52 రోజుల నుంచి ఇంటర్నెట్ లేదు అక్కడ. ఉందంటే ఉంది. ఇప్పుడు మీరు బీబీసీ వాళ్ళు, అల్ జజీరా వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళ రిపోర్ట్ వస్తుందంటే వాళ్ళకి యాక్సెస్ ఇస్తారు, లిమిటెడ్ యాక్సెస్. అది కూడా సెన్సర్షిప్ ఉంటుంది, చూస్తూనే ఉంటారు ఎవరో లైవ్గా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు. ఎలాన్ మస్క్ ఆయన సెపరేట్గా ప్రొవైడ్ చేస్తుంది, స్టార్లింక్ కూడా పనిచేయట్లేదు అక్కడ ఎక్కువ. నిన్ననే స్టార్లింక్ ఆపరేట్ చేస్తున్న 3 అరెస్ట్ చేశారు తెహరాన్ ఎయిర్పోర్ట్లో. సో స్టార్లింక్ని మనం పక్కన పెడదాం. స్టార్లింక్ నుంచి కాదు, మనకి ఒక పిక్చర్ కూడా కనిపించట్లేదు అక్కడ. కొంతమంది ప్రజలు నిన్న మొన్న తీసిన పిక్చర్స్ కొన్ని ఛానల్స్లో వచ్చినాయి నిన్న. ఆల్మోస్ట్ గాజా లాగా ఉంది సిచ్యువేషన్. అన్ని బిల్డింగ్ కూలిపోయినాయి, బ్రిడ్జ్లు పోయినాయి, మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ పోయినాయి. రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కొట్టేశారు. అది నాట్ ఓన్లీ జస్ట్ తెహరాన్, ఫోడ్రోలో ఉంది, ఇస్ఫహాన్లో ఉంది, మిగతా చోట్ల కూడా అదే జరుగుతుంది. ఆ పరిస్థితిలో ఇరాన్లో ఇప్పుడు ఏం జరుగుతుందని ఎవరికి తెలియదు. మీరు ఒకసారి ఇంటర్నెట్ ఓపెన్ చేశారనుకోండి, ఓపెన్ అప్ చేస్తే వాళ్ళ ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తే మీకు నిజం అక్కడ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి లెబనాన్లో ప్రాబ్లం లేదు, మనకి 24/7 మనకు తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుందని. గాజాలో యుద్ధం నడుస్తున్నప్పుడు లైవ్గా బాంబింగ్ చూసాం మనం, అక్కడ ప్రాబ్లం లేదు. కానీ ఇరాన్లో ఏం జరుగుతుందని మనకేం అర్థం కావట్లేదు. ఓన్లీ ఏరియల్ షార్ట్స్ వీళ్ళు అది ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, యుఎస్ ఎయిర్ ఫోర్స్ రిలీజ్ చేసిన షార్ట్స్ ఒకటే మనకు కనిపిస్తుంది. బహుశా అక్కడ ద సిచ్యువేషన్ ఇస్ వెరీ బ్యాడ్, చాలా దారుణమైన పరిస్థితి. దీనికన్నా ముందు కూడా చెప్పాం కవిత గారు, మీకు గుర్తుంటుంది, వాళ్ళ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇస్ 120%. వాళ్ళు తినడానికి ఏం లేదు వాళ్ళ దగ్గర, బికాజ్ వాళ్ళది ప్రతి సోర్స్ బయట నుంచి రావాల్సింది. ఇప్పుడు ఈ బ్లాకెట్ పెట్టిన తర్వాత అది కూడా లేదు. అండ్ ఇరానియన్ ప్రజలు అనేది చిన్న పాపులేషన్ కాదు, 90 మిలియన్ పాపులేషన్ ఉంది వాళ్ళకి. హౌ విల్ దే ఫీడ్ దెమ్? వాళ్ళని ఎట్లా ఇస్తారు వాళ్ళకి తిండి? నేను దీనికన్నా ముందు ఒకసారి మీకు మన ఛానల్లో చెప్పాను, ఇరాన్కి లోకంలో ఉన్న 2nd లార్జెస్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర, ఆఫ్టర్ వెనిజువేలా. సౌదీ అరేబియా ఇస్ 3rd. కానీ రెవెన్యూలో చూడండి, యుఎస్ ఇస్ నెంబర్ 1, సౌదీ అరేబియా ఇస్ నెంబర్ 2. వీళ్ళు ఇరాన్ లేదు, వెనిజువేలా మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా ఇదే బ్యాన్ పెట్టిన తర్వాత చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకి టెక్నాలజీ లేదు, డ్రిల్లింగ్ టెక్నాలజీ లేదు, ఏం లేదు, రిఫైనరీ లేదు. ఇటువైపు ఇరాన్లో కూడా అదే ప్రాబ్లం. శాంక్షన్స్ పెట్టిన తర్వాత వాళ్ళకు కూడా కొత్త ఎక్విప్మెంట్ వాళ్ళు తెప్పించుకోలేకపోతున్నారు. సో వాళ్ళ రిజర్వ్స్ బై 80% వాళ్ళ పాపులేషన్ ఇస్ బిలో ద పావర్టీ లైన్. కానీ వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అంతా వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన డబ్బులు లాస్ట్ 20 సంవత్సరాలు వీళ్ళు యురేనియం మీద పెట్టారు, మిస్సైల్స్ మీద పెట్టారు. మిస్సైల్స్ వాళ్ళ దగ్గర ఒక కాటేజ్ ఇండస్ట్రీ లాగా అయిపోయింది అంటున్నారు. ఇప్పుడు ప్రతి స్ట్రీట్ కార్నర్లో ఒక షాప్ ఉందంట, డ్రోన్ తయారు చేసే షాప్. ఆ పరిస్థితికి వాళ్ళకి అంత ఎక్స్పర్టీస్ ఉంది వాళ్ళ దగ్గర. దానికోసం వాళ్ళు ఇన్ని డ్రోన్లు తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఇంత బాంబింగ్ జరిగిన తర్వాత కూడా యూఎస్ అంటున్నారు 70% వాళ్ళ డ్రోన్స్ అన్నీ ఆర్ ఇంటాక్ట్, వాళ్ళ మిసైల్స్ ఆర్ ఇంటాక్ట్, 30% వాళ్ళ లాంచర్స్ ఆర్ ఇంటాక్ట్ అంటున్నారు. అంటే వాళ్ళ దగ్గర రెసిలియన్స్ ఉంది, కానీ ఎక్కువ రోజులు తట్టుకోలేరు వాళ్ళు. నెక్స్ట్ బికాజ్ ఎకనామిక్ రియాలిటీ ఒకటి ఉంది. మీరు మిలిటరీ రియాలిటీ పక్కన పెట్టండి, ఎకనామిక్గా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. మనం లాస్ట్ టైం మనం పంపించాం బియ్యం ఇండియా నుంచి వాళ్ళకి, గోధుమలు పంపించాం మనం. ఎన్ని రోజులు మనం మెడిసిన్స్ పంపించాం మనం ఇక్కడ నుంచి, వి సెంట్ ఇట్ బై షిప్. కానీ ఇప్పుడు వాళ్ళ అది కూడా లేదు. ఇప్పుడు మన షిప్ మీద కొట్టిన తర్వాత కూడా నాకు కూడా కోపం వచ్చింది. మొన్న నేను ట్వీట్ చేశాను, వై షుడ్ వీ హెల్ప్ ఇరాన్? మన షిప్ మీద ఇరానియన్ అంబాసిడర్ ఇన్ ఇండియా వాజ్ కాల్డ్ టు ద ఫారెన్ ఆఫీస్ లాస్ట్ నైట్. ఆ రోజు రాత్రి హీ వాజ్ గివెన్ అ ప్రొటెస్ట్ నోట్.
సో ఆయన కూడా ఏం చేయలేరు. ఇండియాలో కూర్చొని ట్వీట్ చేస్తారు అంతేగాని వీళ్ళకి పవర్ ఉన్నది అంతా ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ దగ్గరే. హీఈస్ అబ్సల్యూట్లీ నోబడి. ఆయన కాదు, ఎనీ ఇరానియన్ ఎంబసీ అక్రాస్ ద వరల్డ్ వాళ్ళకి పవర్ లేదు. పవర్ అంతా టెహరాన్లో ఉన్న ఈ రెవల్యూషనరీ గార్డ్స్ దగ్గర ఉంది. యుఎస్ ఇప్పుడు వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళని కొడితే దెన్ బహుశాకున్న ప్రజలు బయటకు వస్తారు, ప్రొటెస్ట్ చేస్తారు. దెన్ దే విల్ స్టార్ట్ ఒక రెజీమ్ చేంజ్. అప్పుడు రియలీ జరగవచ్చు. రేపు ఒక లంచ్ టైం తర్వాత రేపు సాయంత్రం దాకా, అప్పటి నుంచి సాటర్డే దాకా ఒక విండో ఉంది. ఈ విండోలోనే ఇదన్నీ జరగబోతుంది. ఒకటి సీజ్ ఫైర్ ల్యాప్స్ అవుతుంది, రెండవది ప్రెసిడెంట్ ట్రంప్ ఒక డిసిషన్ తీసుకోగలుగుతారు. ఈ యుద్ధం ఎట్లయినా ఆపాలని చెప్పి వాళ్ళకి డొమెస్టిక్ చాలా ప్రెషర్ ఉంది. మూడోది ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ పెరిగింది, స్టాక్ మార్కెట్ డౌన్ అయింది. సో ప్రెసిడెంట్ ట్రంప్ మీద ఐదర్ వే ఒక ఆర్ లడాయి ఉంటుంది. అండ్ బహుశా దాంతోనే ఇరాన్ రెజీమ్ కూడా పడిపోతుంది. అదే మోస్ట్లీ జరగబోతుంది. సో 1 డేలో తేలుతుందా, 1 వీక్లో తెలిసిపోతుందా? 1 వీక్, ఇట్ విల్ టేక్ 1 వీక్ టు 10 days ఈజీలీ. అది కోఆర్డినేటెడ్ యాక్షన్ ఉంటుంది ఇరాన్, యుఎస్ నేవీ వైపు నుంచి. అండ్ ఆఫ్ కోర్స్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ కూడా ఉంటారు. మళ్ళీ ఇజ్రాయెల్ వస్తారు. ఇన్ని రోజులు వాళ్ళు రాలేదు. వాళ్ళు అక్కడ లెబనాన్లో డీల్ చేసుకుంటున్నారు. వాళ్ళకి సీజ్ ఫైర్ అని చెప్తున్నా కానీ వాళ్ళు రెగ్యులర్గా అక్కడ కూడా కొడుతున్నారు హెజ్బుల్లాని. సో పాసిబ్లీ ఒక కోఆర్డినేటెడ్ యాక్షన్ ప్రెసిడెంట్ ట్రంప్కి ప్లాన్స్ ఇచ్చుంటారు వాళ్ళ డిఫెన్స్ ఆర్మీ చీఫ్ కానీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ కానీ, వాళ్ళ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కానీ. సెయింగ్ దీస్ ఆర్ ద మెనూ, మీ దగ్గర ఉన్న మెనూ ఇది ఉంది, మీరు డిసైడ్ చేయండి ఏం చేయాలని చెప్పి. వీ షుడ్ బాంబ్ ఇరానియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎస్, ఆ ఇరానియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొడితే మళ్ళీ వాళ్ళ రెజ్యూమ్ ఈజీగా పడిపోతుంది. వాళ్ళకి ఎలక్ట్రిసిటీ లేకుండా వాళ్ళు ఏం చేయలేరు. అది పెద్ద ఒక డిసడ్వాంటేజ్ వాళ్ళు. అప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు సరెండర్ చేయాల్సి వస్తుంది. సరెండర్ అని కాదు, రెవల్యూషనరీ గార్డ్స్ పారిపోతారు అక్కడి నుంచి. బహుశా ఎక్కడికి వెళ్తారో తెలియదు కానీ సమ్వే దే మైట్ ఈవెన్ గో టు పాకిస్తాన్ వాళ్ళకి టెంపరీగా ఒక ఏం చెప్తారు, సరెండర్ చేయడానికి ఒక ఆప్షన్ ఇస్తారు పాకిస్తాన్. అది బహుశా జరగవచ్చు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో Thank you మచ్ very సార్. థ్యాంక్ యూ. Subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.